ఆ, చూడండి, మనం ఇప్పుడు నెల్లూరు సిటీలోని మాగుంట లేఅవుట్లో పరిస్థితి ఇలా ఉంది. సో ఇది వచ్చి మెయిన్ లేఅవుట్ అండి. మెయిన్ లేఅవుట్ పెద్ద పెద్ద వాళ్ళు, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ చాలామంది ఉంటారు. ఈ లేఅవుట్లో వాటర్ ఎలా ఎలా స్టక్ అయిందో చూడండి. కారు వాటర్లో పోతుంది. ఆల్మోస్ట్ రోడ్స్ బ్లాక్ అయిపోయాయి. నిన్న నైట్ పడిన వర్షానికి, విపరీతమైన వర్షము. చూడండి, ముందు కారు వస్తూ ఉంది, దాని పరిస్థితి చూడండి. ఆల్మోస్ట్ సైలెన్సర్ వరకు వాటర్ వెళ్ళిపోయినట్టుంది. సో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఆల్మోస్ట్ ఫ్లడ్ వచ్చేసినట్టే ఉంది. కార్లో వాటర్ పోకుండా దారుణపడానికి ఇలా వచ్చామండి. అన్నమయ్య సర్కిల్కి వచ్చాము మనము. చాలా దారుణంగా ఉంది సిచ్యువేషను. నిన్న నేను బీచ్ దగ్గరికి వెళ్ళి వీడియో అప్లోడ్ చేసినప్పుడు సో నార్మల్గానే ఉన్నది సిచ్యువేషను. నైట్ నిన్న తిరుపతి వెళ్ళాను. నేను తిరుపతి నుంచి నెల్లూరు వచ్చేటప్పుడు అసలు రోడ్డు కనిపించలేదు, అంత దారుణంగా ఉంది వర్షం. నేను ఓన్లీ హైవే మీద అట్లా పడుతుంది అనుకున్నాను, బట్ నైట్ నెల్లూరులో విపరీతంగా పడింది. అండర్ పాస్ బ్రిడ్జ్లు మొత్తం క్లోజ్ అయి ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇప్పుడు కేవీఆర్ జంక్షన్కి వెళ్ళాలి. కేవీఆర్ జంక్షన్కి వెళ్ళాలంటే అన్ని అండర్ పాస్లు క్లోజ్ అయిపోయి ఉన్నాయి. సో అందుకని మళ్ళీ మినీ బైపాస్కి వచ్చాను. మినీ బైపాస్ నుంచి ట్రంక్ రోడ్కి వెళ్ళాలి. అండర్ పాస్ వెళ్ళడానికి అయితే స్కోప్ లేదు, అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. చూసారు కదా వాటర్ అక్కడ. అది మెయిన్ లేఅవుట్, నెల్లూరు సిటీకే వెరీ ఇంపార్టెంట్ లేఅవుట్ అది, మాగుంట లేఅవుట్. ఆల్మోస్ట్ అందరు పొలిటీషియన్స్, మినిస్టర్స్, ఎంపీస్, ఎమ్మెల్యేస్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ ఉండే ఏరియాలోనే పరిస్థితి అలా ఉంటే, ఇంకా సామాన్యులు నివసించే ఏరియా పరిస్థితి ఇంకా మనం ఆలోచిస్తే చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది. సో ఇలా ఉంది నెల్లూరు సిటీ డ్రైనేజ్ సిస్టము. మన రాజకీయ నాయకులు 75 సంవత్సరాలుగా డెవలప్ చేస్తూనే ఉన్నారు. ఇంకొక 75 సంవత్సరాలు తీసుకుంటారేమో డెవలప్ చేయడానికి. మొత్తానికి అయితే 150 సంవత్సరాలకైనా డెవలప్ చేస్తారనేసి ఆశిద్దాం మనం. సో చిన్నపాటి వర్షానికి మినీ బైపాస్ రోడ్లో ట్రాఫిక్ ఈ విధంగా అయిపోయింది. మనం ఏమంటే మాట్లాడితే పక్కన ఉండే పాకిస్తాన్తోనూ, శ్రీలంకతోనూ పోల్చుకుంటాం, కానీ చైనాతో మాత్రం పోల్చుకోం మనం. ఎందుకంటే చైనా బాగా డెవలప్ అవుతున్న కంట్రీ కదా, దాంతో పోల్చుకోకూడదు మనం. ఎప్పుడు మనకంటే తక్కువ ఉండే వాళ్ళతోనే పోల్చుకుంటే మనం సెల్ఫ్ సాటిస్ఫై అవుతుంది, మనం డెవలప్ అయినామని ఫీల్ అవుతాం. కానీ పరిస్థితి ఇలా ఉంది. మనం డెవలప్ అయ్యామా? నిజంగా డెవలప్ అయ్యామా? చూడండి ఎంత బాగా డెవలప్ అయ్యాము. వాస్తవానికి మన అదృష్టం బాగుండి ఏదో పొల్యూషను, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పొల్యూషన్ని బాగా ఇంక్రీజ్ చేయడం వల్ల వర్షాలు టైంకి పడడం లేదు. కానీ రియల్గా వర్షాకాలంలో వర్షాలు పడతాయి కదా, ఆ విధంగా ప్రకృతి దాని ప్రకారం దాని టైమింగ్ అది ఫాలో అయితే మనం కార్ల బదులు బోట్లు వేసుకెళ్ళాల్సి వస్తుందేమో, ఆ విధంగా ఉంది పరిస్థితి. ఎప్పుడో ఒకసారి 3 నెలలకి 4 నెలలకి ఏదో ఒక తుఫాన్ వచ్చి వర్షం పడితే ఈ విధంగా రోడ్లు బ్లాక్ అయిపోవడము, కార్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడము, ట్రాఫిక్ జామ్ అయిపోవడం జరుగుతుంది. ఇంతకుముందు పాతకాలంలో లాగా, అంటే మనము డెవలప్ అవ్వకముందు కాలంలో లాగా వర్షాలు టైం టు టైం పడుతూ ఉంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, మనం డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి.